ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. సమాచారం అనేది మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, మత మార్పిడులపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇక రాజ్యాంగంలో నమ్మకాల ప్రకారం ఎవరికి నచ్చిన మతంలోకి వారు స్వేచ్ఛగా మారవచ్చునని తెలిపింది. కానీ బలవంతంగా మత మార్పిడి చేయించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించింది. మతం మారాలని నిర్ణయించుకున్న వ్యక్తికి, మతం మారుతున్న వ్యక్తికి ఇద్దరికి మత స్వేచ్ఛకు సంబంధించిన రాజ్యాంగ హక్కు కోర్టు సమర్థించింది. అయితే వ్యక్తిగత మనస్సాక్షికి రాజ్యాంగ హామీ ఇచ్చినందున ప్రతి వ్యక్తికి తమ మత విశ్వాసాలను ఎంచుకున్నటువంటి ఆచరించే వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉందని, అయితే మత మార్పిడి సామూహిక హక్కుకు ఈ హక్కు వర్తించదని న్యాయమూర్తి రోహిత్ రంజన్ అగర్వాల్ ధర్మాసనం అయితే పేర్కొంది. ఇక రాజ్యాంగం ప్రతి వ్యక్తికి తన మతాన్ని ప్రకటించడానికి, ఆచరించడానికి, ప్రచారం చేయడానికి ప్రాథమిక హక్కు అందిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మనస్సాక్షికి మతం ఒక స్వేచ్ఛకు వ్యక్తిగత హక్కును మత మార్పిడి చేయడానికి, సామూహిక హక్కును రూపొందించడానికి విస్తరించబడదు. మత స్వేచ్ఛ హక్కు మతం మారే వ్యక్తికి, మతం మారాలని కోరుకునే వ్యక్తికి సమానంగా ఉంటుందని ఆయన చెప్పారు. అనధికారికంగా మత మార్పిడి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని నిషేధించే దాన్ని రక్షించడమే ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధమైన మత మార్పిడి చట్టం 2021 ఉద్దేశం అని కోర్టు మరింత నొక్కి చెప్పింది. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధంగా మత మార్పిడి నిషేధంలోని సెక్షన్ 3/5(1) కింద మహారాజ్గంజ్ జిల్లాలో నీచులాల్ పోలీసులు స్టేషన్లో దాఖలు చేసిన కేసులకు సంబంధించి శ్రీనివాసరావు నాయక్ అనే వ్యక్తి సమర్పించినటువంటి బెయిల్ను అభ్యర్థులను కోర్టు అయితే పరిగణలోకి అయితే తీసుకుందనమాట. సంచలన తీర్పు అయితే వెలువరించింది.